కూడా క్రమబద్ధీకరించి చేస్తాం. దానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నాం. జూలై 15 లోపల క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. దాని ఆధారంగా చేస్తామని మాట్లాడారు. ఆ తదుపరి కొంతకాలానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ సుమారు 25,000 కోట్ల రూపాయలు అనర్హులకు అందినాయి, రాళ్ళు రప్పలకు అందినాయని మాట్లాడినారు. అంటే దాదాపు 1/3 ఆఫ్ ది టోటల్ 11 విడతలుగా మేము చేసినటువంటి దాంట్లో నిరర్థకమైంది అన్నట్లు మాట్లాడినారు. ఇవన్నీ సరిచేసే మేము అన్నీ చేసుకొస్తామని చెప్పినారు. ఇవన్నీ కాలయాపన చేయడానికి, రైతు బంధు ఇవ్వడానికి, కాలయాపన చేయడానికి ఇవన్నీ సాకులు చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గడ్డకెక్కడానికి ఇప్పుడేం మాట్లాడుతున్నారు, ఏదో మొత్తం విజయం చేకూరినట్లు, మొత్తం ప్రపంచానికి గెలిచినట్లు సంబరం చేసుకుంటూ 70 లక్షల మంది రైతులకు మేము మొత్తం ఇస్తున్నామని చెప్పినారు. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది 70 లక్షల మంది రైతులకే కదా. ఆనాడు 70 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చిన దాంట్లో నిజంగానే పొరపాట్లు జరిగి ఉంటే మీరు ఇలా అసమర్థులై ఉండి, చాతగానోళ్ళై ఉండి మళ్ళీ అదే 70 లక్షల మందికి ఇస్తున్నారా, లేకుంటే మీరు తప్పు మాట్లాడినారా? క్షమాపణ చెప్పండి. మరి సింపుల్ కదా. మీరు అన్నదేంటి, కేసీఆర్ సర్కార్లో 11 విడతలలో పోయినటువంటి రైతు బంధులో రాళ్ళు రప్పలకు పోయినాయి, మేము అన్నీ తీసేసి చక్కగా చేసి ఇస్తామని మరి ఇవాళ అదే 70 లక్షల మంది రైతులకు ఇస్తున్నారు కదా. మీరు చాలా తక్కువ మందికి మాత్రమే ఏక ఫసలా పంట ఉండి, అంటే చెరువులలో కుంటలలో ముంపుకు గురైనటువంటి రైతులు ఒక పంటనే పండుతాయి కాబట్టి అటువంటి వాళ్ళకి ఇప్పుడు రైతు బంధు ఎగ్గొట్టినారు. రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి 9 మండలాలకు ఎగ్గొట్టినారు. 4 రోజుల ముందే ముఖ్యమంత్రి గారు రంగారెడ్డి జిల్లా రైతుల యొక్క కూరగాయల పంటలు లేకపోతే హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ప్రజలకు కూరగాయలు పుట్టవని చెప్పి మాట్లాడి 4 రోజుల తర్వాత కూరగాయలు పండించేటువంటి హైదరాబాద్ రైతాంగానికి, అంటే రంగారెడ్డి జిల్లా రైతాంగానికి, 9 మండలాల రైతాంగానికి రైతు బంధు ఎగ్గొట్టిస్తున్నారు. వాళ్ళు ఇలా ఆందోళన చేస్తున్నారు. దీనికోసం మీరు సంబరం చేస్తున్నారా? ఇంకో విషయం మేము స్పష్టంగా చెప్తున్నాం. మేము ఆనాడు చెప్పినాం, ఈనాడు చెప్పినాం. రైతు బంధు అనేటువంటిది కేసీఆర్ గారి యొక్క మానసపుత్రిక. ఒక సంక్షోభంలో గత సమైక్య రాష్ట్రంలో విధ్వంసమైనటువంటి తెలంగాణ రైతాంగం, తెలంగాణ వ్యవసాయ రంగాన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకురానికే, ఆత్మవిశ్వాసం కల్పించడానికే, సంక్షోభం నుంచి బయట వేయనికే, బతుకుతో కూడినటువంటి భారంతో కూడినటువంటి జీవితం కాకుండా ఒక బంగారు జీవితం రైతాంగం జీవించాలని, వ్యక్తులకు మేలు చేయడం కాదు, ఒక రంగానికి మేలు చేసేటువంటి సదాశయంతోనే రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చినామని ఆనాడు కేసీఆర్ గారు పలుమార్లు చెప్పినారు. మేము అక్షరాల అదే అమలు చేసి చూపించినాం. అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చింది. అది గ్రామీణ ప్రాంతాల ముఖ చిత్రం మారింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పెరిగింది, దాని నుంచి ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. ఎక్కడైనా ఒకటి అనారోగ్యం పొందితే ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా ఎప్పుడైనా సరే దాన్ని సరి చేసుకోవచ్చు అని కూడా చెప్పినాం. కానీ మీరు దీన్ని సిలువలు వలువలు చేసి అసలు అనర్హులకే దక్కింది అనేటువంటి మాటలు మాట్లాడి మరి మీరు అలా అంతిమంగా ఎన్నికల ముందు మొత్తం రైతాంగానికి, మేము గతంలో ఇచ్చినటువంటి రైతాంగానికి 5 ఎకరాలు 10 ఎకరాలు అన్నోళ్ళు, ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు, అవి మాట్లాడిన వాళ్ళు అన్నీ పక్కకు పెట్టి అలా మొత్తం భూమి కలిగిన రైతులకంతా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. సంతోషం. రేపు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసినాక ఇది ఎన్నికల స్టంట్ కాదు, ఎన్నికల కోసం మాత్రమే కాదు అని మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి, ఆర్థిక మంత్రి ముగ్గురు కలిసి తెలంగాణ ప్రజలకు ఒక బహిరంగ ప్రకటన ఇవ్వండి. ఈ పథకం ఇదే విధంగా ఇప్పుడు ఈ విడత ఎట్లయితే ఇచ్చినామో, అందరూ రైతులకు ఎట్లయితే ఇచ్చినామో, మిగిలిపోయిన వాళ్ళకు కూడా ఏదైతే ఇవ్వాలనో వాళ్ళకు కూడా ఇచ్చి, రంగారెడ్డి జిల్లా 9 మండలాలకు కూడా ఇచ్చి, ఈ 70 లక్షల పైచిలకు రైతులకు ఇప్పుడు ఇచ్చినటువంటి విధంగానే భవిష్యత్తులో కూడా ఈ రైతు బంధు పథకం ఇట్లే కొనసాగుతుంది అని చెప్పి దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రకటించండి. ఎందుకంటే మాకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ నేను గతంలో కూడా చెప్పిన ఇక్కడి నుంచే ప్రెస్ మీట్లో, ఈ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతు బంధు పథకాన్నే ఎత్తేయబోతున్నది. బోనస్ పేరు మీదనో, పంటల గిట్టుబాటు ధర పేరు మీదనో మరో నామకరణమో చేసి వక్రీకరించి ప్రజలను మరోసారి కొత్తగా భ్రమలకు గురి చేసి అసలు పథకాన్నే దీన్ని వదిలేసి మంగళం బాలనున్నది అనేటువంటిది మాకు ఉండేటువంటి స్పష్టమైనటువంటి సమాచారం. దీని మీద ప్రభుత్వ పెద్దలే ప్రజలకు క్లారిఫై చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు చేసేది చేయండి, మీకు చేతనేది మీరు మాట ఇచ్చిందే మీరు చేయండి, మీ మాట నిలుపుకోండి అనే ప్రజలు కోరుతున్నారు. ప్రతిపక్ష పార్టీగా మేము కోరుతున్నాం, అందరు కోరుతున్నారు. దానికి మా మీద నిందలు ఎందుకు వేయాలి, కేసీఆర్ మీద నిందలు ఎందుకు వేయాలి, మా పార్టీ మీద నిందలు ఎందుకు వేయాలి? ఏమవసరం ఉంది మీకు? అభ్యంతరకరమైనటువంటి, ఆక్షేపణీయమైనటువంటి మాటలు
అదే ఉన్మాద భాష మళ్ళా ఏమవసరం ఉంది? అంటే ఉరి తీయాలని మాట్లాడుతూ ఈ అంగుష్ట మాతృలకు అపర భగీరథుడికి ఈ పోలికనా అన్నట్టు నాకు అర్థం కాదు. ఎన్నికల రాజకీయాలలో పార్టీలు గెలుస్తాయి, అభ్యర్థులు గెలుస్తారు, ఓడిపోతారు, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. ఈ దేశంలో మహామహులు పార్టీలు కూడా ఓడిపోయినాయి, గెలిచినాయి. ఎప్పటికైనా అధికారంలోకి వస్తారా? వీళ్ళు ఇద్దరే ఉన్నారని ఎక్కిరించిన భారతీయ జనతా పార్టీ అలా మూడోసారి ప్రధానమంత్రి అయిండు మోడీ. కాలం ఎప్పుడు ఎట్లుంటుందో నిర్ణయించలేం కదా. ఇక అటుదికి ఇటుదికి అటుమారి ఇటుమారి ఆఖరికి వచ్చి గెలిచే స్థానంలో గెలిచే పార్టీలు వచ్చి మీరు అలా కూర్చున్నారు. మీరు శాశ్వతమా? మీరున్న పార్టీ శాశ్వతమా? ఆ పార్టీలో మీరు శాశ్వతమా? రేపు వచ్చే ఎన్నికల నాటికి ఏమేమి రాజకీయ పరిణామాలు సంభవిస్తావో తెలియదు. వాటన్నింటిని స్పృహలో పెట్టుకొని మాట్లాడండి. ఇక ప్రతిదానికి కేసీఆర్ రావాలని కాలు తోడే ఇదేంది స్ట్రీట్ ఫైట్ చేస్తావా? నాకు అర్థం కాదు. తెలంగాణ సమాజం నుంచి, తెలంగాణ ప్రజల నుంచి, రైతాంగం నుంచి మీరు ఇచ్చిన హామీలకు సంబంధించినటువంటి విషయంలో వచ్చేటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పండి. మీకు చేతనైతే కన్విన్స్ చేయండి, హేతుబద్ధంగా చెప్పండి, తార్కికంగా ఆన్సర్ ఇవ్వండి, ఆ ప్రశ్నలకు సరైన జవాబు ఇవ్వండి. అది మాట్లాడమంటే కాలు దువ్వినట్లు కొట్లాడినట్లు కొట్లాడకు వస్తావా లేదా అన్నట్లు మాట్లాడి చిన్న చేసేటువంటి మళ్ళీ ఆయన మీతోనెట్లా అండి? ఏడ మొదలు పెట్టాలి కేసీఆర్ మీ దగ్గరికి వస్తే? ఈ దేవాదులు యాడ్ ఉందో తెలియదు, ఏఐటి మీద ఏ ప్రాజెక్ట్ ఉందో తెలియదు, ఏ బేసిన్లో ఎక్కడ ఏముందో తెలియదు. ఇక మీతోనొచ్చి కేసీఆర్ మాట్లాడాలన్నా? రాష్ట్ర ప్రజానీకానికి వాస్తవాలు చెప్పే ఉద్దేశంతోనే గతంలో కేసీఆర్ గారు సాగునీటి వనరుల మీద, వాటి వినియోగం మీద, నదీ జలాల హక్కుల మీద, తెలంగాణ మీద, తెలంగాణకు జరిగిన అన్యాయాల మీద, ఇప్పుడు కట్టే ప్రాజెక్టుల మీద, కట్టాల్సిన ప్రాజెక్టుల మీద, పొరుగు రాష్ట్రాల హక్కుల మీద, కేంద్ర ప్రభుత్వ వైఖరి మీద పూసగుచ్చినట్లు శాసనసభలో ప్రజెంటేషన్ పెట్టి కోట్లాది మందికి అది అర్థమయ్యేటట్లు వివరించారు. మీ పార్టీ పారిపోయింది అన్నాడు. మీరు పాత్రదారులు మారంగానే మళ్ళీ కేసీఆర్ కొత్త విషయం వేసుకొచ్చి మీకు చెప్పాలనా? మీ పార్టీ ఆనాడు ఉండేటువంటి మీ పార్టీ నాయకులు పారిపోయారు కదా, మేము ప్రిపేర్డ్గా లేమని పారిపోయారు కదా. ఇవాళ ముఖ్యమంత్రి మారి మీరు అధికారంలోకి రాగానే మీకు కొత్తగా మళ్ళీ వేషం వేసుకొచ్చి జవాబు చెప్పాలా? మీ పాత్రను మారినప్పుడల్లా తెలంగాణ సమాజానికి అర్థం కాలేదు ఇది వరకు. రేపు సందర్భం వస్తే నిజంగానే మీరు పెట్టండి. కేసీఆర్ లెటర్ రాస్తేనే మీరు పెట్టాలా? మీరు పెట్టేది పెట్టండి. మాట్లాడేటోళ్ళు మా వాళ్ళు చాలామంది మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిన దాంట్లో సారం లేకపోతే ప్రజలే గ్రహిస్తారు కదా. మా హరీష్ రావు, మా కేటీఆర్, మా ప్రశాంత్ రెడ్డి, మా గంగులను ఇంకెవరో అక్కడుండే శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు మీరు సభ పెట్టి అంశాలు లేవనెత్తితే మాట్లాడితే మిమ్మల్ని కాదు కన్విన్స్ చేసేది. మీరు మాట్లాడినా, వాళ్ళు మాట్లాడినా, మా వాళ్ళు మాట్లాడినా, ఇంకోరు మాట్లాడినా ప్రజలు కదా కన్విన్స్ కావాల్సింది. ప్రజలు కన్విన్స్ అవుతారు. పెట్టండి. మీరు మీ మంత్రులు మీరు ఎన్ని గంటలు తీసుకుంటారో ఒక క్షణం మైక్ కట్ చేయకుండా అన్ని గంటలు అంతే సమయం మా వాళ్ళకి ఇవ్వండి, పెట్టండి, చూద్దాం, దేఖలింగే. తెలంగాణ ప్రజల యొక్క హక్కులను అవతలి గట్టబెట్టేందుకు జరుగుతున్నటువంటి ప్రయత్నాలని అలా తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది. మీరేమో కంకణం కట్టుకొని ఉన్నారు అవతలికి దారాదత్తం చేయనికే. దానికి బీజేపీ వంత మారుతున్నది. మేడిగడ్డ 2 పిల్లర్లు మాత్రమే కుంగిపోతే మొత్తం కాళేశ్వరం కులేశ్వరం అని మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ట్యాక్సులతో కట్టినటువంటి ఒక ప్రాజెక్టులో ఏదైనా చిన్న లోపం జరిగితే దాన్ని సరిదిద్దుకోవాలి. మీ ఎస్ఎల్బీసీ కుప్పగులి అనేది మంది తెచ్చి సిగ్గు అనిపిస్తలేదా మీకు? దాని మీద కమిషన్ కూడా వేయలేదు, మీరు శివాలను కూడా బయటికి తీయలేదు. కేవలం 2 పిల్లర్లను రిపేర్ చేస్తే అయిపోయేటువంటి దానికి ప్రాజెక్టుల సముదాయం కాళేశ్వరం అనేది ఒక బ్యారేజ్ కాదని చిన్నపిల్లలకు చెప్పినట్లు చెప్పినాం. బడి పిల్లలకు కూడా అర్థమైంది అలా. ఇక ముఖ్యమంత్రికి అర్థం కాకపోతే మేమేం చేస్తాం? ఇప్పుడు తెలంగాణ ప్రాజెక్టులకు నీటి లభ్యత లేదని, కేటాయింపులు లేవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి నుంచి వ్యతిరేకంగా లేఖలు ఇస్తూ వస్తుంది, అభ్యంతరాలు చెప్తూ వస్తుంది కేంద్రానికి. తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులు కానీ, ఇదివరకు కట్టినవి కానీ, వరద జలాల మీద ఆధారపడి కృష్ణా బేసిన్లో కట్టిన ప్రాజెక్టులు కానీ నీటి లభ్యత లేదు, నీటి కేటాయింపు లేదు కాబట్టి ఇటువంటి ఈ ప్రాజెక్టులకు మీరు అనుమతి లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక లేఖలు రాసిండ్రు, అనేక సందర్భాల్లో రాసిండ్రు. మరి మీకో సూత్రం వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్కు, చంద్రబాబు నాయుడుకు, మాకో సూత్రం వర్తిస్తుందా? మరి అలా గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టు కోసం ఏ అనుమతులు లేకుండా నీటి కేటాయింపులు ఉన్నాయా ఆ ప్రాజెక్టుకు? కేంద్రం అనుమతి ఇచ్చిందా? మరి ఇప్పుడు అర్జెంటుగా కేంద్రంతోన మీరు భాగస్వామి కాబట్టి ఎన్డీఏతో అర్జెంటుగా అనుమతులు తీసుకుంటే అన్ని అంతకుముందున్న నిబంధనలను తుంగలోకి దొక్కుతారా?
కేంద్ర ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తుందా? ఒకరిదికే ఉంటుందా? తెలంగాణకు వర్తించవా నిధులు కానీ ఆ నియమాలు కానీ? మా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు హైడ్రాలజీ పర్మిషన్ తప్ప అన్ని రకాల అనుమతులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఉన్నాయి. ఒక హైడ్రాలజీ పర్మిషన్ కోసమే మేము రిపీటెడ్గా వెయిట్ చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. అది ఎందుకు ముడిపడి ఉంది? హైడ్రాలజీ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవని. మరి ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు లేవని మా డిపిఆర్ను వెనక్కి పంపించారు కదా, ముఖ్యమంత్రి ఏం పని చేస్తుండే? మరి పాలమూరు బిడ్డనే కదా, పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు చేసుకోవాలి కదా, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని అడగాలి కదా. కేంద్రం ఏం చెప్పింది? విభజన చట్టం ఏం చెప్పింది? కొత్తగా కట్టబోయేటువంటి ఏ ప్రాజెక్టుకైనా సరే మీరు అపెక్స్ కౌన్సిల్లో పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ప్రాజెక్టులను మొదలుపెట్టమని చెప్పింది. మరి అపెక్స్ కౌన్సిల్ సమావేశమే లేదు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టమని చంద్రబాబు నాయుడు కోరడు, రేవంత్ రెడ్డి కోరడు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చొరవ తీసుకోడు. ఆ సమావేశంలో అజెండాలో లేదు, చర్చకు రాదు, అనుమతి లేదు, ఏం లేకుండా గోదావరి బనకచర్ల లిఫ్టును 82,000 కోట్ల రూపాయలతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదలుపెట్టి తెలంగాణకు సంబంధం లేకుండా అమాంతంగా నీళ్ళను అవతల నుంచి అవతలికి, కృష్ణా నుంచి మన పెన్నా బేసిన్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే మరి కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఆదుర్దా? చాలా అర్జెంటుగా వాళ్ళకి అనుమతి ఇవ్వాలని, నిధులు సమకూర్చాలని, వాళ్ళు అప్పులు తెచ్చుకోవడానికే ఎఫ్ఆర్బిఎంకు పరిమితికి మించి అప్పు తెచ్చుకోవడానికి అనుమతి ఇచ్చేటువంటి ఈ తహతా ఇదంతా ఎందుకు? కేవలం రాజకీయ ప్రయోజనం కదా. చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో అంటగాగుతున్నాడు అన్న ఏకైక కారణంతోనే మీరు ఈ దేశంలో ఉండేటువంటి చట్టాలను తుంగలో వెక్కుతున్నారు, నియమాలను తుంగలో వెక్కుతున్నారు, మీరు చెప్పేటువంటి విధానాలకు తిలోదకాలు ఇస్తున్నారు, తెలంగాణకు అవేవి వర్తించవని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉండేటువంటి బీజేపీ ఎంపీలు నోరు తెరవరు. మేము సాధించి పెడతాం ఇంకా ఆంధ్రాకి అని చెప్తారు. ఇంకొక ఆయన తెలంగాణ కంటే 10 రెట్లు ఎక్కువ మీకు వనరులు ఇప్పటికే నిధులు వస్తున్నాయని చెప్తున్నారు. కాబట్టి ఎటువంటి సర్వే లేకుండా, ఎటువంటి నికర జలాల కేటాయింపు లేకుండా ఇవాళ గోదావరి బనకచర్ల ప్రాజెక్టు కేంద్రం ముందు ఉండేటువంటి ప్రతిపాదనను కేంద్రం తక్షణం వెనక్కి పంపించాలి, తిరస్కరించి పంపించాలి. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయాలి. 2 రాష్ట్రాల మధ్య గోదావరి కృష్ణాలో ఉండేటువంటి నదులకు సంబంధించినటువంటి నీటి వాటాల శాశ్వత పరిష్కారం కోసం చొరవ చూపాలి. అది సంపూర్ణం కావాలి ఆ ప్రక్రియ. అప్పటిదాకా గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు ఏ రకమైన అనుమతులు ఇచ్చినా కూడా అది తెలంగాణకు గొడ్డలు పెట్టే, దాన్ని ఆపకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చాతగానితనము, దాంతోపాటు తెలంగాణ ప్రయోజనాలను శాశ్వతంగా పణంగా పెట్టినట్లే అవుతుంది. దీని మీద దృష్టి పెట్టమంటే కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని ఆనందపడడం, కేసీఆర్కు సవాల్ విసిరి వస్తావా రావా అని చెప్పి మాట్లాడడం, తొడలు కొట్టడం, రంకేలేడు, ఇదేందండి? దీనివల్ల వచ్చేటువంటిది ఏమీ లేదు. దీనివల్ల వచ్చేది కానీ ఒరిగేది కానీ ఏమీ లేదు. కేసీఆర్ ఒక ప్రాజెక్టు కట్టలే అంటాడు, ఒక ప్రాజెక్టు నుంచి నీళ్ళు ఇవ్వలే అంటాడు. కాళేశ్వరం నుంచి బారిన నీళ్ళని ఎక్కడివి? మేడిగడ్డ ఏం చేయకుండా ఉండి నేను తుమ్మిడేటి దగ్గర పర్మిషన్లు తీసుకొస్తాను మహారాష్ట్రకి ఒప్పించి, కొద్దిసేపటికి అజ్యూమింగ్ ఫర్ సెకండ్ తుమ్మిడి కట్టి నువ్వు కట్టినవే అనుకో, కొద్దిసేపటికి ఇప్పుడు కాళేశ్వరంలో అంతర్భాగంగా కేసీఆర్ నిర్మించినటువంటి ఆ జలాశయాలు, ఆ పంప్ హౌజులు, ఆ టనల్స్, ఆ కెనాల్స్, ఆ రిజర్వాయర్స్ ఇవేవి లేకుండా నువ్వు ఒక్క చుక్క కాళేశ్వరం నీళ్ళు ఇస్తావా తెలంగాణకు? తెలుసా నీకు ఇంతకు ఆ నీళ్ళు ఎట్లా మారుతాయో? ఒక్కనాడైనా మీరు మీ మంత్రులపై కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఆమూలాగ్రం అక్కడ ఏముంది అసలు అనేటువంటిది పరిశీలించరా? ఆ సోగే లేదు. 18 నెలలైంది నువ్వు ప్రశ్నిస్తున్నావు కేసీఆర్ నీళ్ళు ఇచ్చినావా అని. పాలమూరు రంగారెడ్డిలో మొత్తం 27,160 ఎకరాల భూమి ఉంటే 27,000 ఎకరాల భూమిని అక్వైర్ చేసినాం, కాంపెన్సేషన్ ఇచ్చినాం, రిహాబిలిటేషన్ చేసినాం, 5 రిజర్వాయర్లు కట్టినాం, 4 పంపింగ్ స్టేషన్లు పూర్తి చేసినాం. మిగిలిన కొద్దిపాటి పనులు ఏవైతే ఉన్నాయో 10% వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక 3-4 నెలలు లేదా 5-6 నెలలు మనసు పెట్టి పనిచేస్తే అయిపోతాయి. ఒక 1,000-1,200 కోట్లతోన మొత్తం ప్రాజెక్టు ఫలితం ఇస్తుంది, ప్రజలు బాగుపడతారంటే నువ్వు పాలమూరు బిడ్డనని చెప్పుకొని ఇవాళటి వరకు ఆ ప్రాజెక్టు మీద ఒకనాడు దృష్టి పెట్టిందిలే, ఒకనాడు పోయి కాలు పెట్టి దాంట్లో కాలు మోపి చూసిందిలే, సమీక్ష చేసిందిలే. ఎందుకంటే అది మొత్తం కంప్లీట్ అయింది, అడిగిపోతే కనిపిస్తుంది ప్రజలకు.
ఆఖరి 6 నెలల ముందు వాళ్ళ భావన ఆఖరి 6 నెలల ముందు పోయి పనిచేసినట్లు చేసి నీళ్ళు ఇస్తే కేసీఆర్ పెండింగ్లో పెడితే మేము నీళ్ళు ఇచ్చినామని చెప్పుకోవడానికి చేసేటువంటి ప్రయత్నమే. అంతకుముందు కాంగ్రెస్ మొదలుపెట్టినప్పుడు మీరు లేరు, కాంగ్రెస్లో తెలుగుదేశంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నీళ్ళు అని దుస్థితిలో మీ నాయన చచ్చిపోతే దినవారాలు చేసుకుంటే నెత్తిగడుకోనికే నీళ్లు లేవని శాసనసభలో మీరు మాట్లాడిన మాటలు ఇప్పటికి రికార్డులో ఉన్నాయి. అది కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర, పాలమూరుకు చేసినటువంటి గొప్ప. అటువంటి పెండింగ్ పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసింది. పాలమూరు ప్రాజెక్టులలో సింహభాగం నీళ్ళు ఇచ్చేటువంటిది కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్. ఆ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో మొత్తం ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ నుంచి మొదలు పెడితే సర్జ్ పూల్స్, పంప్ హౌసెస్ మొత్తం పూర్తి చేసిందే టీఆర్ఎస్ సర్కార్. కేవలం 12,000 ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇవ్వదగిన మోతాదుకు పనులు చేసి పూర్తి చేసింది కాంగ్రెస్. 4 లక్షల పైచిలకు ఎకరాలకి ఇలా కేఎల్ఐ కింద పారుతుందంటే నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ సర్కార్. తెలంగాణ వచ్చినాక హరీష్ రావు నీటిపారుదల మంత్రిగా ఉన్న సమయంలో పూర్తి చేసినాం మేమందరం వెంబడిపడి. దానికి 5,749 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి. దాంట్లో సుమారు 4,000 కోట్ల రూపాయలు కేసీఆర్ సర్కార్ ఖర్చు చేసింది. నువ్వు 100 కోట్లు పెడితే అవుతుంది, 200 కోట్లు పెడితే అవుతుంది. మీరు తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా, ఏదోటి మాట్లాడితే నడుస్తుందని మాట్లాడతారా? రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరనే ఉంటాయి కదా లెక్కలు. మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి అయిన మొత్తం ఖర్చు ఎంత? 5,749 రూపాయల ఖర్చు అయింది ఇప్పటి వరకు. దాంట్లో కాంగ్రెస్ పీరియడ్లో పెట్టినటువంటిది కేవలం 2,300 కోట్లు మాత్రమే. సుమారు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది టీఆర్ఎస్ సర్కార్. ఇది 100 సార్లు చెప్పినాం, 1000 సార్లు చెప్పినా కూడా మళ్ళీ అదే మాట్లాడితే పాడిందే పాడరా పాసుపండ్ల దాసు అన్నట్లు ఏమైనా ఉండాలి కదా. ఇతర ప్రాజెక్టులను కూడా నీళ్ళ మోతాదు తెచ్చి నీళ్ళు ఇచ్చింది మేము చెప్పినాం ఆనాడు. కాంగ్రెస్ మొదలుపెట్టిందైనా తెలుగుదేశం మొదలుపెట్టిందైనా ఎంత ఖర్చు చేసిండ్రు, ఏ మోతాదుకు నీళ్ళు వచ్చినాయి, ఎంత సమయం పట్టింది. నీళ్ళు ఇచ్చే ఉద్దేశం ఏముంటే వీళ్ళు ఇట్లా చెయ్యరు, వీళ్ళకి నీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి ఇట్లా చేసిందని విడమరి చెప్పినాం. పోయినంతకాలం మేము శాపనార్థాలు పెట్టలే. మేము ప్రతిరోజు ఖర్చు పెట్టిన ప్రతిరోజు, పని చేసిన ప్రతిరోజు, ఫలితం ఇచ్చిన ప్రతిరోజు మేము కాంగ్రెస్ని ఆడిపోసుకోలే, తిట్టలే. ప్రజలకు ఫలితం ఇవ్వాలి. మనకు అవకాశం ఇచ్చిండ్రు, తెలంగాణ తెచ్చుకున్నాం. పోయినంతకాలం పోయిన వాళ్ళని తిడితే ఏమొస్తుంది, ఏం చేయాలో అది చేస్తే ఫలితం వస్తుందని నమ్మేవాళ్ళం మేము. అది నమ్మి ప్రజలకు మేలు చేసేటువంటి ప్రయత్నం మేము చేసినాం తప్ప దినం ఆడిపోసుకునే ప్రయత్నం చేయలే. ఎక్కడైనా ప్రపంచంలో పాలకులుగా అవకాశం వచ్చినటువంటి వాళ్ళు, అవకాశం రానంత వరకు సామాన్యులే కావచ్చు ఎవరైనా, ఒకసారి అవకాశం వస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గొప్పగా ఎదిగి ప్రజలకు ఎట్లా మేలు చేయాలనేటువంటి తలంపుతో పనిచేయాలి. 24 గంటలు కేసీఆర్ని ఆడిపోసుకొని కేసీఆర్ను తిట్టి, బీఆర్ఎస్ నాయకులను తిట్టి, పోయిన సర్కారును తిడితే అది మీరు ఆ ఉన్నత స్థానంలో కూర్చున్నా మీ స్థాయిని, సంస్కారాన్ని, భాషను పట్టి ప్రజలు ఒక అంచనా వేసుకుంటారు ఎవరేందనేది. మానవుల చరిత్రను కనుక్కోండి ఒక్కోసారి. ఎంత విద్వేషపూరితమైన వాతావరణంలో వేరుపడ్డటువంటి దేశాలు కానీ, ప్రాంతాలు కానీ, రాష్ట్రాలు కానీ ఒకసారి ఎవరిది వాళ్ళకి అయిన తర్వాత ఎంత గొప్పగా, ఎంత హుందాగా ప్రవర్తిస్తే అంత మన గొప్పతనం తెలుస్తుందని వివరిస్తారు ఎవరైనా పాలకులు. అందుకే తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ను ఉద్యమ సమయంలో నానా రకాలుగా ఈసడించుకొని ఏయాభావంతోన, అసహ్యభావంతోన, తిట్లతోన, శాపనార్థాలతోన మాట్లాడినటువంటి అనేక మందిని ఒక్కరిని కూడా పల్లెత్తు మాట అనకపోగా అటువంటి వాళ్ళని కూడా దరిచేర్చుకొని రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం పనిచేశారు ఆయన. అది నాయకులకు ఉండేటువంటి లక్షణం. అది ఇదేం రుగ్మత అండి, నాకు అర్థం కాదు. నువ్వు ఏం చేస్తావో చేయమంటేనంటే నువ్వు పండుగ చేస్తా అంటావు, పండుగ నాడు కూడా పర్వాలేదు తిట్టుకుంటా కూర్చుంటావా? నీవు అనేది నిజంగానే పండుగనే అనుకో, నీ పండుగ చేయి, మరి ఎవడొద్దన్నాడు? పండుగ నాడు కూడా పర్వాలేదు తిట్టాడా, పక్క వాళ్ళని తిట్టాడా నీ పని? తిట్టనికైనా పండుగ చేస్తావా? ఎంత ఎబ్బెట్టుతో ఉండేటువంటి విషయం ఇది. కాబట్టి అటువంటి వ్యాఖ్యల్ని మేము సీరియస్గా ఖండిస్తున్నాం. మీరు ఫిగర్స్ ఎప్పటికప్పుడు మీరు కోట్ చేసేవి కానీ, మీరు చెప్పేటివి కానీ అవన్నీ కూడా ప్రజల్ని పక్కదారి పట్టించేటువంటివే. వాస్తవమైనటువంటి ఫిగర్స్ చెప్పాలి. మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, ఇప్పుడే రకంగా అయితే అందరికీ ఎకరాలతో నిమిత్తం లేకుండా మీరు ఇప్పుడు ఎట్లయితే వేస్తున్నారో